హల్లెలూయా! దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. యోహాను సువార్త 12వ అధ్యాయము 46వ వచనంలో మనం చూసినట్టయితే, నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండును అని చెప్పి వ్రాయబడిందండి. ఆమేన్. హల్లెలూయా! దీన్ని మనం గ్రీక్‌లో చూసినట్టయితే స్కోటియా అని అంటారు. దీనికి అర్థము చీకటి లేదా వెలుగు లేకపోవడము. ఇది క్రొత్త నిబంధన గ్రంథంలో మనం చూసినట్టయితే నైతిక మరియు ఆధ్యాత్మిక అస్పష్టతను మరియు దైవిక విషయాలపైన జ్ఞానం లేకపోవడాన్ని ఇది సూచిస్తుందండి. ఒకప్పుడు మనమందరము అంధకార క్రియల్లో ఉన్నవారము, అపవాది బంధకాల చేత బంధించబడిన వారము. యేసు ప్రభువు ఈ లోకానికి వెలుగుగా వచ్చి ఆ అంధకార క్రియల నుండి, పాపం నుండి, అపవిత్రత నుండి మనల్ని వెలుగుమయంలోకి నడిపించాడండి. చీకట్లో ఉండకపోవడము అంటే మనము అపవిత్రతలో నిలవకపోవడము, ఇంకా ఆవేదనలో నిలవకపోవడము, అవిశ్వాసంలో నిలవకపోవడము. అంటే మన జీవితంలో మనము దేవుని రాజ్యంను పొందుకునే వారిగా ఉంటాము, దేవునితో సహవాసం చేసే వారిగా ఉంటాము, దేవునితో మనము సంతోషించే వారిగా ఉంటాము. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చింది ఒక బోధకుడుగా కాదండి, మనల్ని వెలుగులోకి నడిపించడానికి. చూడండి, ఒకప్పుడు అజ్ఞానంలో, భ్రమలో, పాపంలో, మృత్యు ప్రభావంలో ఉన్న మనుషులను చీకటి నుండి వెలుగులోకి నడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి నీవు ఆయన నమ్ముకున్నట్టయితే, ఆయనకు నీ జీవితాన్ని సమర్పించుకున్నట్టయితే, అప్పుడు ఆయన నిన్ను వెలుగుగాను, సత్యంగాను, జీవంగాను, పవిత్రుల్లోకి నడిపించేవాడిగా ఉంటాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా.